కష్టంలో ప్రిపరేషన్ తీసుకోవాలని సరిపోవట్లేదు అయితే. ఓకే. Hi all. I think with everybody already speak about how Seva Bharati is doing what they are doing. I have nothing much with Seva Bharati and helping girls, especially those who are from under privileged society to grow up and be. అందరికీ నమస్తే అండి. నా పేరు సుమలత. నేను వృత్తిరీత్యా దంత వైద్యురాలండి. సేవా భారతిలో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ప్రత్యేకంగా కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం అంటే రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ రన్ కార్యక్రమాన్ని మనం February 2న గచ్చిబౌలి స్టేడియంలో కండక్ట్ చేస్తున్నాం. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమానికి ఏ ఉద్దేశంతో చేస్తున్నామంటే సేవా భారతి ద్వారా కిషోరి వికాస్ ప్రోగ్రామ్ అని ఒకటి మనము కండక్ట్ చేస్తున్నాము. సేవా భారతి రకరకాల రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రత్యేకించి కిషోరి వికాస్ కార్యక్రమం ప్రోగ్రామ్ కోసం రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ కండక్ట్ చేస్తున్నాం. మనం ఈ కిషోరి వికాస్ కార్యక్రమం అంటే ఏంటంటే మనం ఈ 10 మన 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో ఉన్న వయసులో ఉన్న కిషోరి వయసులో ఉన్న పిల్లలకి మనం చదువులోను ఆరోగ్యంలోను వారి స్వావలంబనలోను వారి పూర్తి అంటే ఒక వ్యక్తిత్వ వికాసం కోసం లాగా ఒక కార్యక్రమం చేస్తుంటాం. మనం ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక రన్ కండక్ట్ చేస్తామండి. ఇటువంటి కార్యక్రమం జరుగుతోంది మన ప్రజల దాకా తీసుకెళ్లాలంటే ఉన్న ఒక మంచి మార్గం రన్ ఫర్ గర్ల్ చైల్డ్. యూజువల్గా మనం చూస్తూ ఉంటాం హెల్త్ రన్స్ కండక్ట్ చేస్తాము, రకరకాల కారణాల చేత మనం కండక్ట్ చేస్తుంటాం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దాకా తీసుకెళ్లాలి అంటే ప్రజల ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఇంకా సంస్థగా మేము చేయవచ్చు, మాకు సపోర్ట్ చేసి CSR కార్యక్రమాలు చేసే కంపెనీలు దీన్ని సపోర్ట్ చేయొచ్చు. కానీ ప్రజలు కనుక ఇందులో ఈ కార్యక్రమంలో మమేకమైతే సమాజంలో పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ మేము కండక్ట్ చేస్తున్నామండి. 2nd రన్ ఉంటుంది. అంటే దీన్ని 3 కేటగిరీలో జరుగుతుంది. 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, తర్వాత 5 కిలోమీటర్లు ఉంటుంది. 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మాత్రం చాలా వరకు ప్రొఫెషనల్స్ వస్తారు. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉంటుంది, వాళ్ళ టైంని వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం కూడా ఒక ప్రోగ్రామ్ కింద వాళ్ళు చేస్తారు. కానీ 5 కిలోమీటర్లు ఏదైతే ఉందో అది మాత్రం చాలా చూడచక్కగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైతే మనం కాజ్ ఉందో రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న కారణం ఏదైతే ఉందో ఈ కారణానికి బాగా సమాజం జోడించబడుతుందండి. వాళ్ళు కొంతమంది పరిగెట్టలేకపోయినా కూడా రిజిస్టర్ చేసుకుని కుటుంబంగా వచ్చి ఈ రన్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ రన్లో ప్రత్యేకించి 10,000 మంది ఈసారి మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మనం ఏంటంటే February 1న ఈ రన్లో మనం చూస్తుంటాం ప్రత్యేకించి టీ-షర్ట్స్ వాళ్ళకి ఇస్తాము, బిబ్స్ అంటాం, వాళ్ళకి ప్రత్యేక నంబర్ కేటాయించబడుతుంది. అవంతా కూడా ముందు రోజున మనం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది కూడా గచ్చిబౌలిలోనే జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఈసారి ఉత్సవం లాగా చేస్తున్నాం. ఉడాన్ ఉత్సవం అనే పేరుతో ఒక ఉత్సవం లాగా చేస్తున్నాం. ఎందుకంటే అండి మనం పిల్లల్ని సపోర్ట్ చేసే విధంగా మనం ఏదైతే లోకల్గా మనకి టాలెంట్ ఉంటుందో చేతి పనులు ఉండేవాళ్ళు కానీ చిన్న వెండర్స్ కానీ వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఒక ఉత్సవం లాగా మనం February